ఆంధ్రప్రదేశ్ వైకేపీ వివోఏల ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో చేలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని పార్వతీపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ నిరసనలో కలెక్టర్ కార్యాలయం వరకు జరిగిన నిరసన ర్యాలీ అనంతరం కలెక్టరేట్ను ముట్టడించి బైఠాయించారు. ఈ నిరసనలో యూనియన్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్మరాజు మీడియాతో మాట్లాడుతూ 3 సంవత్సరాలు కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, ఇక హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు అభివృద్ధి పరంగా అవగాహన కల్పిస్తూ వివోఏలకు ఉద్యోగ భద్రత కల్పించి 26,000 రూపాయలు కనీస వేతనం చెల్లించాలని కోరారు. గ్రామంలో పనిచేస్తున్నటువంటి వెలుగు యానిమేటర్స్ వివోఏలు వీళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వానికి ప్రజలకి మంచి పేరు తీసుకురావడానికి గ్రామంలో గ్రూప్ లింకేజీలు చేస్తున్నారు, లింకేజీ రుణాలు ఇస్తున్నారు, స్త్రీనిధి వసూలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు ఈ రోజు వివోఏలు ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ రాజకీయ పార్టీ మీటింగులకి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి గ్రామాల్లో జనాల్ని కదిలించడానికి తీవ్రమైన కృషి చేస్తున్నారు. అటువంటి వివోఏల పైన రాజకీయ కక్షలు కట్టి ఈ రోజు లేకపోయినా తొలగించడానికి అనేక ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. అటు మీ ప్రభుత్వం మంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు సిరి ఉద్యోగస్తుల మీద దాడి చేయమని చెప్పి. కానీ అయ్యా మీరు ఇచ్చినటువంటి హామీ ఈ నియోజకవర్గాల్లో అమలు చేయడం లేదు. మీ ఎమ్మెల్యేలు ఒత్తిడి పెంచుతున్నారు, మీ టీడీపీ